పేరు బి స్వామిదాస్, గంగాధర నెల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. సార్ 6వ తారీఖు రా కదిలేరా ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? సార్ 6వ తేదీ మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈడ రా కదిలిరా కార్యక్రమం కోసం ఈ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గంగాధర నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలంలో ఈడ రామానాయుడుపల్లిలో ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్నాం. మేము గ్రామాల్లో మన ఇంటికి మన థామస్ గారు కార్యక్రమం పెట్టుకుని మేము గ్రామాల్లో వెళితే చాలా తండోపతండాలు స్వాగతం పలుకుతూ తెలుగుదేశం ఎప్పుడు రావాలా, ఎన్నిక ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉక్కిరిస్తున్నారు జనాలు. ఖచ్చితంగా ఈసారి 2024లో నారా చంద్రబాబు నాయుడు గురించి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన గెలుపుని ఎదురు చూస్తున్నారు. ఆయన ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం, ఆయన ఎన్నిక మనకు అవసరం. మన పిల్లలు బాగుపడాలంటే, మన రాష్ట్రం బాగుపడాలంటే, అన్ని విధాల మన బిడ్డలు చదువుకొని ముందుకెళ్ళి జాబులు పనిచేయాలంటే బాబు గారే రావాలని ఎదురు చూస్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఒక విషయం చెప్పండి. ఇక్కడ నారాయణ స్వామి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ప్లస్ టీడీపీ నుంచి థామస్ గారు ఉన్నారు, రాజకీయాల్లో కొత్త. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది? సార్, ఈయన కొత్త అయినప్పటికీ కూడా ఈయన డాక్టర్ సార్. డాక్టర్ అంటే ప్రపంచంలో టాప్ 10లో ఒక రత్న. ఈయన ఇప్పటికే సుమారు 75,000 టెస్ట్ బేబీలకి ప్రాణం ఇచ్చి అన్ని కుటుంబాలకి దీపం పెట్టినటువంటి మహానాయకుడు, మహా డాక్టర్ సార్. ఆయన మా కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని వేల మందికి ఈ టెస్ట్ బేబీలు ఇచ్చి ఒక కుటుంబంలో దీపం పెట్టి సంతోషం వెలిగించినటువంటి మహా డాక్టరు. ఆయన మూలంగా ఇప్పుడు ఆయన కొత్త అయినప్పటికీ కూడా మా జనాల్లో చాలా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఆయన కలిగినటువంటి మంచి గుణంతో జనాల దగ్గర దూసుకుపోతూ ఆయన ముందుకెళ్తున్నారు సార్. ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యం సార్. నారాయణ స్వామి గారు ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో పిలుస్తూ చాలా అవమానకరంగా మాట్లాడారు కదా, ఈ మండల ప్రజలుగా మీరు ఏమంటారు కదండి? సార్, మేము కూడా చదువుకున్నాము. ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయన ఏకవచనంతో మాట్లాడతాడు పై చెప్పిన విధంగా. అది సభ్యత కాదు సార్. చంద్రబాబు నాయుడు ఏంటి అభివృద్ధి, ఆయన మహానేత. ఆయన విధంగా ఆయనతో పోల్చే విధానికి ఎవరు లేరు సార్. ఆయన ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ టవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన గొప్ప వ్యక్తి సార్. ఆయన చెప్తే కూడా నిజంగా అది ఒక సభ్యత కాదు సార్. సార్, నా పేరు రాజశేఖర నాయుడు, బంగారు నెల్లూరు కాన్స్టిట్యున్సీ, ఎస్ఆర్పురం మండలం, షేర్ సముద్ర పంచాయతీ. సార్, ఒక విషయం చెప్పండి. మీ వయసుకి మీరు ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తుంటారు, ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తుంటారు కదా, ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇటువంటి వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారండి? నాకు దగ్గర 40 సంవత్సరాల రాజకీయ అనుభవం సార్. నేను మాట ఇటువంటి సీఎం నేను నా సర్వీస్ నేను ఎక్కడా చూడలే. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ఏమిటంటే ఏదో ఒక రకంగా ప్రజలను భయభ్రాంతులు చేసి పదవి సంపాదించుకొని ఆయన తగిన మనుషులకే కోర్టు సంపాదించే ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క 5 కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క లీడరు రెడీ చేసి పెట్టాడు అనమాట. అతను 100 కోట్లు కూడా పెట్టే కెపాసిటీ ఆ లెవెల్లో ఎర్రచందనం, ఇసుక, గ్రానైటు ఇలాంటివంతా దొంగతనంగా అమ్మి ఈరోజు మన మీదకి సభ చేయించడానికి ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఒక్క చందనం కానీ ఎవరు కానీ ఏ ఎమ్మెల్యే కానీ వాళ్ళు గెలిచే ఈ చిత్తూరు జిల్లాలో ఒక సీటు కూడా గెలవరు సార్. సార్, ఒక విషయం చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల ముందు మేము ప్రతి పేదవాడికి ఎవరికి ఉన్న పార్టీ కులం చూడము, మతం చూడము, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పన్నారు. వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఎవరికన్నా న్యాయం చేశారంటారా? ఏమీ లేదు సార్. అసలు ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే పేదలకు మొత్తమే సోనా మసూరి బియ్యం ఇస్తాము, పేదలకు అందరికి ఫ్రీ అన్నాడు. మొత్తమే పనికి మాలి బియ్యం ఎప్పుడు 20 సంవత్సరాల ముందు మగ్గుడు పోయి గోదాములో ఉండేవాడు, వాటి అక్కకి ఇచ్చేసి దాన్ని దులుపుకున్నాడు. చెప్పిన పని అంటూ 199% ఒకటే చేయలేదు సార్. ఆయనకి లాభము 10 మందిని ఏమార్చి ఏ విధంగా సంపాదించాలని అదే ప్రయత్నంలో ఉన్నాడే కానీ ఆయన ప్రజల యొక్క భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ ఎవరి భవిష్యత్తు చూసిన వ్యక్తే కాదు సార్. తను అంటున్నాడు కదా, ప్రతి కుటుంబానికి మేము మేలు చేకూరుస్తున్నాం, ప్రతి పేదవాడికి మేము దగ్గర అయినాము, అందుకని ఈసారి మళ్ళీ మాకే ఓట్లు వేస్తారని చెప్పని ప్రతి వయసుకి ఎమ్మెల్యే, మంత్రులు అందరూ కూడా అదే మాట అంటున్నారు. అంటారు సార్. వాళ్ళు అన్నీ ఎందుకంటే మొత్తం తప్పుడు వ్యవహారం వాళ్ళది. ఇప్పుడు సార్ ఇల్లు హౌస్ ట్యాక్స్ ఆ పొద్దు 100 రూపాయలు హౌస్ ట్యాక్స్ ఈ పొద్దు 500 చేశాడు.
ఆ పొద్దు 100 కరెంట్ ఛార్జీ ఈ పొద్దు 2000 చేశాడు. ఏది తీసుకున్నా అసలు పక్క స్టేట్లలో పెట్రోలు డీజిల్ 1 లీటర్ మీద 10 రూపాయలు తక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీతో వృద్ధి చేస్తాడు. కానీ ఇక్కడ ఈ స్టేట్ నుంచి 1 రూపాయి కూడా ఆయన సహాయం చేయకుండా ఇంకా కూడా అదనంగా పెట్టుకుని అమ్ముకునే నైట్ ఆయన్ని. ఈసారి ఎలా ఉండబోతుంది టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? సార్ ఈ టర్ము చంద్రబాబు రావుని దాదాపు 18 సంవత్సరాల వయసు నుంచి 90 సంవత్సరాల వయసులో ప్రతి ఒక్కరు ఆయన రాకపోతే ఇంకా ఆంధ్రాకు అరిష్టం తప్పదు. పూర్తిగా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయనకు ఆ రోజు సహకరించిన ఈ రోజు మొత్తం యాంటీ అయిపోయినారు సార్. అంగన్వాడీలు కాదు చూస్తూ కనీసం ఆడవాళ్ళు కూడా కొట్టే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా విలేజ్లో వచ్చి ఓట్లు అడిగే ఇక్కడ ఎక్కడా లేదు సార్. వాళ్ళకి ఆ నైతిక హక్కే లేదు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ స్వామి గురించి ఏం చెప్తాను సార్? నారాయణ స్వామి వచ్చి ఆయన బాలిష్ అయిపోయాడు. ఎవరికి? జగన్మోహన్కి. కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెప్పులు తొలగించుకొని ఆడ కాళ్ళు పట్టుకుంటే నీకు మంత్రి పదవి. ఆయన యాడికంటే కిందికి దిగజారిపోయి రాజకీయానికి అంటే ఇది వయసు అయిపోయింది, ఇంకా లాస్ట్ నేను చనిపోతాను, నెక్స్ట్ ఎలక్షన్ ఉంటానో ఉండనని కాళ్ళు పట్టుకొని ఇప్పుడు ఆ మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అసలు నేను చూశారు కదా సార్ మీరు, అసలు ఎమ్మెల్యే పదవి కూడా ఆయనకు అర్హుడు కాదు. ఆయన తీసి ఏదో ఎక్కడ ఏ మండలంలో పోయినా ప్రతి ఒక్కరు ఆయన విలేజ్కి రాని కూడా తరుముకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రెడ్డి అప్పనెత్తుకొచ్చి ఇక్కడ వేసి ఇక్కడ ఎత్తుకుని ఆయన ఎత్తుకొచ్చి ఎంపీకి చేసి కానీ లాస్ట్ అదిలా ఇదిలా ఏదో ఒకటి జరగనని ఆయన ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా మళ్ళీ నారాయణ స్వామి ఇక్కడ పెట్టాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.